పొగాకు ఆక్వా రంగాల్ని ఆదుకోండి, అధిక సుంకాలు పన్నులు తగ్గించండి. నిర్మలా, పీయూష్ గోయల్ కు చంద్రబాబు లేఖలు. పెట్రోల్ ధరల పెంపుపై వైసీపీ పోరుబాట. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. కలెక్టర్, ఆర్టీఓలకు వినతి పత్రాలు. ఉద్యమకారుల్ని గుర్తించేందుకు 4 ప్రతిపాదనలు. త్వరలో అఖిలపక్ష సమావేశం. పార్టీల అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయం. యాదాద్రి వేద పాఠశాలకు 23న శంకుస్థాపన. 21 నుండి సరస్వతి అంత్య పుష్కరాలు. రావాలని సీఎం రేవంత్ కు మంత్రి సురేఖ ఆహ్వానం. రాజధాని గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్. ఇవాళ గుంటూరు కలెక్టరేట్ కు రైతు అభ్యంతరాలు తెలియజేయనున్న ప్రజలు. ఏపీలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు. సంస్థను ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్. ఇవాళ కలెక్టర్లకు మెమొరాండాలు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఢిల్లీలో నారా లోకేష్ బిజీ. ఇవాళ యుఎస్ న్యూక్లియర్ డెలిగేషన్ మీటింగ్. పాల్గొననున్న ఏపీ మంత్రి. 6 రోజుల పాటు నిప్పుల వర్షమే. రేపటి నుండి 24 వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హై అలర్ట్. 2 నెలల పాటు ఫీడ్ ధరలు పెంచొద్దు. ఆక్వా రంగ సమస్యల్ని పరిష్కరించాల్సిందే, లేదంటే కార్యాచరణ ప్రకటిస్తామన్న రైతులు. బండి భగీరథ్ కస్టడీ కోసం ప్రయత్నాలు. ఇవాళ మేడ్చల్ కోర్టులో పోలీసుల పిటిషన్. బాలిక స్టేట్మెంట్ ఆధారంగా విచారణకు రెడీ. హైదరాబాద్ లో హైటెక్ మాస్ కాపింగ్. కేంద్ర ప్రభుత్వ ఐఐసిటి ఉద్యోగ పరీక్షల్లో ఘటన. 11 మంది ఉత్తరాది అభ్యర్థుల అరెస్ట్. స్వీడన్ దిగ్గజ కంపెనీలతో మోదీ చర్చలు. భారత్ లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం. యువరాణి విక్టోరియా ప్రధానితో భేటీలు. నేడు కేరళ సీఎంగా సతీశన్ ప్రమాణం. తిరువనంతపురంలో భారీ ఏర్పాట్లు. హాజరు కానున్న రేవంత్, భట్టి. ఒడిశా కేంద్రపడ జిల్లాలో విషాదం. కర్బూజా తిని 5గురికి అస్వస్థత. బాలుడు మృతి, మిగతా వారికి సీరియస్. సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంపు. 34 నుండి 38కి పెంచుతూ ఆర్డినెన్స్. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి భవన్. నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు. నాందేడ్లో అశ్విని కదం ఇంట్లో సోదాలు. 5 లక్షల చొప్పున పేపర్ అమ్మినట్టు గుర్తింపు. పేపర్ లీక్లపై ప్రధాని మౌనం ఎందుకు? విద్యాశాఖ మంత్రిని తొలగించారా? మోదీకి రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలు. ఈ నెల 25న పద్మ అవార్డుల ప్రధానోత్సవం. 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం. ఐపీఎల్లో రాజస్థాన్ పై ఢిల్లీ విజయం. 5 వికెట్ల తేడాతో గెలిచిన క్యాపిటల్స్. ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ ఆశలు సజీవం. టీవీ9 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా టీసీఎస్. ఉత్కంఠగా సాగిన సీజన్ 2 ఛాంపియన్. కార్పొరేట్ విన్నర్స్ కి నగదు, షీల్డ్ ప్రదానం.